శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నా పేరు వాడరేవు ఆదినారాయణరావు శర్మ. 7075389589 7075389589. మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అదే ఏదైనా ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. నేను తప్పకుండా నేనే లిఫ్ట్ చేస్తాను ఫోను. ఒకవేళ ఇలా షూట్స్లో ఉన్నప్పుడు, అదే జాతకాలు చెప్తున్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు, వాట్సాప్ మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను. సో తప్పకుండా మీకు రెస్పాండ్ అవ్వడమే కాకుండా మీకు జవాబులు కూడా చెప్తూ ఉంటాను. మీకు ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తూ ఉంటాను. కుంభరాశి వారికి బహుశా మీరు ఫారిన్ వెళ్తారో చూసుకోండి. ఏంటరా స్టార్టింగ్లోనే ఫారిన్ అంటున్నావు, చెప్తాను మీకు. అది కానీ రాశిలోనే రాహు ఉన్నాడు కదండి. ఆ రాహు వాయుతత్వ రాశిలో కుంభరాశిలో ఉండడం అంత మంచిది ఫలితాలు ఎవడు శరీరలాగా ఉంటాడు, పవర్ఫుల్గా ఉంటాడు. చికాకులు కలిగించడము, కోపం తెప్పించడము, అనారోగ్య సమస్యలు సృష్టించడము, హెల్త్ ఇష్యూస్ చేయడము, అనేక రకాలుగా బాధలు పెడుతూనే ఉంటాడు రాహువు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకని? గురుడు ఉన్నాడు కదా మీకు బ్రహ్మాండ సపోర్ట్గా. ఆయన చోట్ల మీరు రాసినవి మరి ధైర్యంగా ఉండండి. గురుడు ప్రభావం వలన ధైర్యంగా ఉండండి. ఏ అనారోగ్య సమస్యలు ఉండవు. హ్యాపీగా, ఎనర్జెటిక్గా, స్పోర్టివ్గా, స్పీడ్గా ఉంటారు మీరు. నేను చెప్పేది ఏది కూడా అబద్ధం కాదు. సరే, మరి ఫారిన్ అన్నావు కదరా బాబు, మరి ఫారిన్ ఎలా వెళ్తాం అని అంటారు కదా మీరు జనరల్గా. అంటే నేనైనా అడుగుతాను, ఏ గ్రహ ప్రభావం వెళ్తారు అని. శనీశ్వరుడు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళడా? ఆయనే తీసుకెళ్తాడు. కారణాలు కూడా చాలా ఉన్నాయి, తర్వాత చెప్పుకుందాం. శనీశ్వరుడు వలన మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం ఖాయమే. ఆయన తీసుకెళ్తాడు. సరే, ఎలా తీసుకెళ్తాడు? ఉన్నతమైన ఉద్యోగాల రీత్యా, జీవనోపాధి కోసం, విదేశాల్లో ఉండడం కోసము, డబ్బులు సంపాదించడం కోసము విదేశాలు వెళ్ళి తీరుతారు. అంటే డబ్బులు సంపాదించడం కోసం వెళ్తారు. సరే, కానీ శనీశ్వరుడు మళ్ళీ చిన్న ఇబ్బందులు ఇస్తున్నాడు. ఉండోయ్, ఏమి ఇస్తున్నాడు? మీకు ముఖానికి సంబంధించిన ఇబ్బందులు, నీటి వలన ప్రమాదాలు, కాళ్ళకి పాదాలకు సంబంధించిన వ్యవహారాలు, అలాగే కుటుంబంలో చిన్న మనస్పర్ధలు, అలాగే చక్కటి కుటుంబం కాస్త చిన్న మనస్పర్ధలు ఇవ్వడము, సకాలంలో డబ్బులు చేతికి అందలేకపోవడము, స్లో అవ్వడము జరుగుతుంది. ఆయన అక్కడే శనీశ్వరుడు స్లో అవ్వడం మాత్రాన మిగతా వాళ్ళు ఎవరా ఇస్తారు. కాకపోతే శనీశ్వరుడు మాత్రము ఇచ్చే ధనాన్ని మాత్రం ఆపుతాడు, స్లో చేస్తాడు. కానీ ప్రయాణం మాత్రం అధికంగా చేస్తారండి. మీరు షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు. మీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయండి. గొప్ప గొప్ప ఆలోచనలు కార్యరూపంలో పెట్టడము, వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుండము, మంచి మంచి బట్టలు వేస్తుంటారు మీరు. అది అదృష్టం. కొత్త డ్రెస్సెస్ అంటే బాగా ఇష్టం మీకు. అది శుక్రుడు ప్రభావం, గొప్ప అదృష్టం. శుక్రుడు 3వ భావం ఉన్నాడు కాబట్టి అది అదృష్టం. మీ చెల్లెళ్ళని మీరు కలుస్తారండి. వాళ్ళు సపోర్ట్గా మీరు ఉంటారు. వాళ్ళకి ఏం కావాలన్నా సరే మీరు చక్కగా చూస్తారు. రవి బుధులు ఉన్నారు కదా, మీకు భయం ఎలా? చతుర్థ భావంలో రవి బుధులు ఉన్నారంటే చక్కటి విద్య సంప్రాప్తిస్తుంది అని అంటాం మనం. విద్య వస్తుంది, బాగా వస్తుంది, అందులో డౌటే లేదు. పైగా రవి బుధులకు సంబంధించిన విద్యలో రాణించడానికి అవకాశం ఉంది. అంటే ఫైనాన్స్ సంబంధించిన విద్యలో బాగా రాణిస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుతున్నారు, విద్యలో రాణిస్తారు. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుందండి. కాబట్టి శనీశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. ఏమి భయపడాల్సిన అవసరం లేదు. జూన్ మొత్తం కూడా ఆవిడకి బాగుంటుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు రవి బుధుల వలన. అంతే రైతులు కూడా కొద్దిగా పంటలో నష్టం రావడము, కొద్దిగా ఇబ్బంది కలగడం జరుగుతుంది వాళ్ళ వలన. రైతులు కూడా వర్షాల వలన, అంటే పిడుగుల వలన ఈ జూన్ నెలలో కొద్దిగా అసౌకర్యంగా ఫీల్ అవుతారు. బట్ డబ్బులు మాత్రం వస్తాయి, డోంట్ వరీ. కానీ పంచమస్థానంలో ఉన్నారు జరా రవి బుధులు గారు. పంచమంలో పని వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి. రవి బుధులు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారంటే రవి బుధుల వలన, గురు ప్రభావం వలన మీ సంతానానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, మగపిల్లవాడు కానీ ఆడపిల్ల కానీ, అంటే ఏంటంటే మగపిల్లవాడు అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా మీకు జాతకం కాపాడుతోంది. మీ రాశి అంటే కుంభరాశి వారికి గురు ప్రభావం బాగుంది కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా గురుడు కాపాడుతాడు. అంటే సపోజ్ కోర్టు కేసులు కానీ, న్యాయపరమైన అంటే చట్టపరమైన చిన్న ఇబ్బందులు వస్తుంటాయి కొంతమందికి. వాళ్ళకి భగవంతుడు కాపాడుతాడండి. మీరు చేసినటువంటి ఎదురు వాళ్ళు చేసిన మేలే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే పంచమస్థానం గురుడు వల్ల, అంటే గురు ప్రభావం వల్ల కూడా గురు బుధుల వల్ల కూడా చక్కగా మీరు రాజకీయాల్లో రాణించడము. రాజకీయాల కంటేనండి ముఖ్యంగా ఫైనాన్షియల్గా బాగా రాణిస్తారు. ఫైనాన్షియల్గా బాగా రాణించడము, ఆడిటర్స్గా,
మ్యాథమెటిషియన్స్గా, ఇంజనీర్స్గా మీకు బాగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. మీ కుమారులు కుమార్తెలు చాలా బాగుంటారు. మీకు ఇంకా చెప్పాలంటే సినిమా రంగంలో కూడా ఆపర్చునిటీస్ వస్తాయి. రవిబుధుల కాంబినేషన్ కదండి, బుధాదిత్యం కదా, మిథున రాశి 5th హౌస్ లాంటి 5th హౌస్ కాబట్టి మీకు చక్కగా సంతానం భద్రత ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో అవకాశాలు ఎక్కువ వస్తాయి. సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ అవకాశాలు ఉన్నాయి మీకు. యాక్టర్స్గా కానీ యాక్టర్స్ మీకు అవకాశాలు ఉన్నాయి. అలాగే పొలిటికల్ రంగంలో కూడా పదవులు రావడానికి కూడా అవకాశాలు గురు బుధుల వల్లనే కలుగుతుంది. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లో కూడా మంచి ప్రభావం చాలా బాగుంటుంది. 6వ భావంలో కుజుడితో కాసిన బుధుడు, కుజ బుధులు 6వ భావంలో ఉంటారండి. డాక్టర్స్గా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు, ఆపరేషన్స్ చేస్తారు. ఇది ఒకటి ఉందండి, 6వ భావంలో కనుక కుజుడు ఉంటే ఆపరేషన్స్ చేస్తుంటారు. కానీ కుజ బలం కూడా ఉండాలి, కొంచెం ఉంటే చాలా బాగుంటుంది. బుధుడితో కలిసి కుజుడు కాబట్టి స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, నీటి వల్ల ప్రమాదాలు జరగడము, కొంతమందికి శత్రువుల వల్ల భయం కలగడం జరుగుతుంది. కానీ శత్రు భయం లేకుండా కుజుడు కూడా కాపాడతాడు. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యేట్ చేస్తుంటాడు, విదేశాల్లో స్టాంపింగ్ అయ్యేట్ చేస్తుంటాడు, మేనమావులు చాలా బాగుండేది చేస్తుంటాడు. కుజ బుధులు సప్తమ స్థానంలో ఉండడం మంచిది కాదు కదండి, మంచి చేయరు. కాకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి చేస్తాడు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి వివాహ శుభకార్యాల్లో కొద్దిగా ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇంకోటి చెప్పాలంటే 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు. 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నా కూడా విదేశ పర్యటన. 10th హౌస్ లార్డ్ కుజుడు అవ్వడం వల్ల, సప్తమ భావన ఉండడం వల్ల విదేశాలకి సంచరిస్తారు, విదేశాలకు వెళ్ళి తీరుతారు కుంభరాశి వాళ్ళు. అందులో అతిశక్తి లేదు. చాలామంది ఎగ్జాంపుల్స్గా చాలామందిని చూశాను, జూన్ నెలలో కూడా వెళ్ళబోతున్నారు. నాకు బాగా తెలిసిన వాళ్ళే కుంభరాశి వారే. సో ఈ విధంగా ఫైనాన్షియల్ వాళ్ళు విదేశాలకు వెళ్తారు అన్న సందేహం లేదు. కాదు ఏంటంటే వాళ్ళకి అష్టమ స్థానాన్ని శనీశ్వరుడు చూడడం వలన వాళ్ళకి దోషం అంటే ఏ పని సరిగ్గా కాలేకపోవడము, చిన్న ఇబ్బంది పడిపోతూ ఉండడము, హెల్త్ ఇష్యూస్ రావడము, కొద్దిగా మెడిసిన్స్ వాడడానికి అవకాశాలు ఉండడం జరుగుతాయి. భయపడకండి. శనీశ్వరుడు అష్టమ స్థానం చూస్తుంటే ఆరోగ్యం బ్రహ్మాండంగా ఇస్తాడు. కాబట్టి అంటే హాస్పిటల్కి వెళ్ళడము, మెడిసిన్స్ డాక్టర్స్ కన్సల్ట్ చేయడము ఇవన్నీ తప్పదు. ప్రతి సామాన్యుడిగా వెళ్తూ ఉంటారు. కానీ భాగ్యస్థానం ఉంది సరే, ఆ భాగ్య లాభస్థానం బ్యూటిఫుల్. ముఖ్యంగా భాగ్యస్థానం ఉండడం వల్ల తీర్థయాత్రలు చేస్తారు, హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా గురు సంబంధించిన కారకత్వాలు కాబట్టి మీకు వేదశాస్త్రజ్ఞము, వేదశాస్త్ర పండితులు, ఆగమశాస్త్ర కోవిదులు, అలాగే శాస్త్ర విద్వాంసులు, అలాగే అందరూ కూడా మంచి బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువనే వ్యాపారాభివృద్ధి జరుగుతుంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలోనూ, విద్యా సంస్థలోనూ మీరు చేసిన ఏ వ్యాపారాన్ని సరే అద్భుతంగా ఉంటుంది. అలాగే 10th హౌస్ 10th హౌస్ చూడడం వల్ల సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి కూడా మీకు ఉద్యోగ ప్రాప్తి ఉండి తీరుతుండే సందేహం లేదు. 11వ భావం కూడా బాగుండడం వల్ల, పదంటే గురు ప్రభావం వల్ల మీకంటే అన్నయ్యలు కానీ అక్కలు ఉంటే వాళ్ళకి బాగుంటుంది. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, తరగని సంపదలు ఉంటాయండి. భాగ్య రాజ్య లాభస్థానాలు 9, 10, 11 స్థానాలు బ్యూటిఫుల్గా ఉన్నాయి. కాబట్టి మీరు నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. అంత బ్యూటిఫుల్గా ధనప్రాప్తి కలుగుతూనే ఉంటుంది. అంత చాలా బాగుంది. ముఖ్యంగా శనీశ్వరుడు వలన చిన్న ఇబ్బంది కలుగుతున్నాయి. రావుకేతుల వలన కూడా మీకు కాలసర్ప దోషం ఉండడం వలన మీరు రావుకేతులు పూజించండి, అమ్మవారిని పూజించండి. అలాగే వీలుంటే కాలసర్ప దోషం కోసం మీరు తిరుపతి వెళ్తారు కదా, కాళహస్తి పూజ చేయించుకోండి, సర్వశుభాలు కలుగుతాయి. జూన్ నెల మొత్తం కూడా 3 గ్రహాల ప్రభావం ఉంది. ఒకటి శనీశ్వరుడు ప్రభావం మీనరాశిలో ఉండడం, నీటి వలన గండాలు, అలాగే ఫైర్ సంబంధించిన వ్యవహారాలు ఉండము, పిడుగుల వలన గండాలు ఉంటాయి. అలాగే రాహుకేతుల మధ్యలో సర్పదోషం, కాలసర్పదోషంలో ఉండిపోయాయి, సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయి. అంటే ఈ 3 గ్రహాల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా ఉండిపోవడం వలన 12 రాశుల వాళ్ళకి అనుకున్నంత శుభఫలితాలు రాలేకపోతుంటాయి. కాబట్టి మనం రాహుకేతులకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము, మెయిన్ కాళహస్తి వెళ్ళాలండి. వెళ్ళలేకపోతే మన ఊళ్ళోనే చేసుకుందాం రాహుకేతుల పూజలు. అమ్మవారు మెయిన్ కనకదుర్గ అమ్మవారిని పూజించిన వారికి, గణపతి ఆరాధన చేసేవారికి ఖచ్చితంగా రాహుకేతులలో వచ్చే దోషాలు తగ్గుతాయి. ముఖ్యంగా చాలామంది చెప్తారు కదా, కలియుగంలో అమ్మవారు గౌరీ అండ్ వినాయక, అంటే కలియుగంలో గౌరీదేవిని అంటే అమ్మవారిని అలాగే వినాయకుడిని పూజించాలి అంటాం కదా మనం. ఖచ్చితంగా కలియుగంలో పూజించాల్సిందే. ఎంతమంది దేవుడిని పూజించినా సరే వినాయకుడిని అమ్మవారిని పూజ చేయకపోతే ఆ ఫలితం ఉండదు కలియుగంలో. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది కాదండి, శాస్త్రం చెప్తాను, అదొకటి చేయించాలి. అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకాలు బాగా చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడము, అఖండ దీపారాధన ధ్వజస్తంభం దగ్గర శనివారం. అలాగే శివుడికి అభిషేకాలు చేసుకుంటే
సకల దోషాల పరిహారం అవుతాయి. ముఖ్యంగా 14వ తారీఖుని సంకటహర చతుర్థి అని వస్తుంది. ఆ రోజుని వినాయకుడిని గరిగితో పూజించిన వారికి సకల శుభాలు 12 రాసుల వారికి కూడా శుభాలు జరుగుతాయి. అంతేకాదండి 23వ తారీఖున మాస శివరాత్రి ప్రదోష కాలంలో అంటే ఈవినింగ్ టైంలో స్వామివారికి అభిషేకాలు చేయించుకున్నా అది పూజ చేయించుకున్నా మీ గోత్రనామాలతోటి 12 రాసుల వాళ్ళకి శుభఫలితాలే దక్కుతాయి. అంతేకాకుండా 30వ తారీఖు స్కంద పంచమి అని వస్తుందండి. అంతేకాకుండా ఈ నెల నుంచి గురుమూఢమి కూడా ఉంది. అది కొద్దిగా మంచి మంచి ముహూర్తాలు ఏమి ఉండవు. సరే, ముఖ్య 30వ తారీఖు మాత్రం స్కంద పంచమి వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అత్యంత బాగా పూజించాలి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకుంటే మంచిది. సో ఈ విధంగా మీరు మీకు ఇష్టమైన దేవుడు ఎవరు అని ఉంటే ఆ దేవుడికి పూజించండి. మరింత శుభఫలితాలు వచ్చి తీర్థంలో ఏమాత్రం సందేహం లేదు. మీకు సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.